నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుంచి నేను చదువుతున్నాను. 21 వచనం వరకు అందరూ చూడండి దయచేసి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దాని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చునప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. నీ కృపకు మేము అప్పగించుకుంటుండగా ఈ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని ఆ రీతిగా జీవించుటకు మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన అనేది ఉండాలి. అయితే మొన్న పోయిన వారం మనం ధ్యానించాం ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో మరి ఒక్కొక్క మెట్టు ఉంది. ఫస్ట్దేమో బలిపీఠం అని, బలిపీఠము సిలువకు సాదృశ్యమని మనం ధ్యానించాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో బలిపీఠం గురించి రాయబడి ఉంది. అయితే సిలువను గురించి ధ్యానించిన తరువాత నెక్స్ట్ ఒక విశ్వాసిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఖచ్చితంగా అక్కడ అహరోను కానీ అతని కుమారులు కానీ బలిపీఠం మీద బలి పశువును వధించిన తరువాత అక్కడి నుంచి వెళ్ళి గంగాళం దగ్గరికి వెళ్ళి కడుక్కున్న తర్వాతనే వాళ్ళు మందిరం లోపల అడుగు పెట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం. సరే, గంగాళం దేనికి సాదృశ్యమై ఉంది అని అంటే అది గంగాళంలో ఏమున్నాయట కడుక్కోవటానికి? వాటర్ ఉన్నాయి. అహరోను కానీ అతని పిల్లలు కానీ ఖచ్చితంగా దేవునికి హోమాన్ని అర్పించడానికి లోపలికి వెళ్తున్నారు కాబట్టి 100% కడుక్కొని మనం వెళ్ళాలి. అదే రీతిగా పనికిరాని మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం మనము రాజులైన యాజక సమూహమై ఉన్నామని 1 పేతురు పత్రిక 2:8 నుంచి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. ఇక్కడ ఉన్న మనం ఎవరు ఆర్డినరీ పీపుల్స్ కాదు. దేవునికి పాపులకు మధ్యన నిలబడి మనం దేవుని గురించి ప్రకటించవలసిన యాజకులమై ఉన్నాం. కాబట్టి మనం దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిలువ దగ్గర ధ్యానించావు, నీ పాప స్థితిని ఒప్పుకున్నావు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత వాక్కు దేవుడు కాబట్టి, వాక్యం దేవుడు కాబట్టి, వాక్కై ఉన్నటువంటి దేవుడు మనల్ని కడుగుతాడట. మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. యేసుక్రీస్తు అట సంఘాన్ని ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టి మరి ఏది లేకుండా ప్రతిరోజు అట ఆయన ఏం చేస్తాడంటే వాక్యము చేత ఉదక స్నానం అంటాడు. అంటే వాక్యము నీరుకు సాదృశ్యమై ఉంది. ఒక విశ్వాసిగా మన వ్యక్తిగత జీవితాన్ని రోజు 100% మనం కడుక్కోవాలి. సరే, స్నానం చేసిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళే ప్రతిసారి కాలు చేతులు కడుక్కుంటాడా లేదా? కడుక్కుంటామా లేదా? స్నానం చేసాం, పొద్దుట బాగుంది, శుభ్రంగా ఉన్నాం. ఒక సందర్భం వచ్చి యేసు ప్రభుల వారు కూడా శిష్యుల కాళ్ళు కడిగేటప్పుడు పేతురు అంటాడు, వాళ్ళందరి పాదాలు కడగటానికి వెళ్తా ఉంటే ప్రభు పేతురు అంటాడు, అయ్యా నన్ను తల నుంచి కాళ్ళ దాకా కడిగే అంటాడు. నువ్వు స్నానం చేసావు కదా, ఇంకా అవసరం లేదు. మనం క్రీస్తులోకి వచ్చాం, సిలువ ద్వారా రక్షించబడ్డాం. కానీ మన డైలీ ప్రవర్తన ఏదైతే ఉందో ఖచ్చితంగా రోజు మనం వాక్యమైన నీళ్ళ చేత కడుక్కోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన 119వ అధ్యాయం 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే నీ వాక్యం చేతనే కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ యవనస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతిట్టండి. యవనస్తులు మీరు మిస్టేక్ చేస్తున్నారు. మేము మొన్న ఇండియాకి వెళ్ళాం కదా, ఆటో ఎక్కి వెళ్తా ఉంటే ఒక అమ్మ కొంచెం నీకు అమ్మలా కనిపిస్తున్నానా
అక్కడ నేను ఎక్కడ కనిపిస్తున్నానా నీకు అంటే ఏం చెప్పాలి నేను? మనుషులు చూడండి, ఎంత వయసు వచ్చినా సరే నేను ఇంకా చిన్నదాన్నే, నేను చిన్నోన్నే. అందుకే నేను కూడా అప్పుడప్పుడు మీతో అంటాను కదా, నేను 70నే, 56 వచ్చా, 57 పెడుతుంది కానీ నేను 70నే అంట. అంటే మనుషులు ఎప్పుడైనా కూడా యవ్వనంగా ఉండటానికి ఇష్టపడతారు, ఆరోగ్యంగా ఉండటానికి ఇష్టపడతారు. వయస్సు మీద పడుతున్న కొద్ది దాన్ని మనం కోరుకోం, కానీ దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇక్కడున్న మనం అందరం నిజంగా యవ్వనస్తులమే. హల్లెలూయా. ఎవరు ముసలోళ్ళం కాదు. హల్లెలూయా. వృద్ధులం కాదు. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు పక్షిరాజు లాంటి యవ్వనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకి ఇచ్చిన ఆధిక్యత అది. హల్లెలూయా. కాబట్టి ఈ యవ్వన దశలో ఉన్న మనం దేనితోని మనం కడుక్కునాలి చెప్పండి? వాక్యం చేత మనం కడుక్కోవాలి. వాక్యము అదట నీరట. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తనను కడుక్కోవాలి. అయితే చాలా మంది ప్రార్థన చేయరు. ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? కడుక్కునాలని ఇష్టం ఉంటే మనం ప్రార్థన చేద్దాం, కడుక్కోవటం ఇష్టం లేకపోతే ప్రార్థన చేయలేం. టైం ఉండదు, మనకు సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుడితో మాట్లాడి నువ్వు ఆ దినమంతా నీ ప్రవర్తనలో ఎలాంటి మలిన జీవితాన్ని జీవించావా, చూపులతోనో తలంపులతోనో ఆలోచనలతోనో నువ్వు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నావు, నీ దినదిన ప్రవర్తన ఏ రీతి ఉంది, నీ దేవుని సముఖములో గనుక నువ్వు మోకరించి ప్రార్థన చెయ్యకపోతే, కడుక్కోకపోతే నష్టం ఎవరికో తెలుసా? అక్కడ అంటుండు, అహరోను కానీ ఆ యాజకులు, ఆ పిల్లలు కానీ ఒకవేళ దేవుని సముఖానికి కడుక్కోకుండా వెళ్తే మీరు చావకై ఉండునట్లు అంటాడు. స్పిరిచువల్ జీవితంలో, ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్న మనల్ని, మన అపరాధాన్ని, పాపాన్ని క్రీస్తు తన మీద వేసుకొని ఆయన చావు ద్వారా మనకు జీవం ఇచ్చి ఈరోజు మనల్ని బ్రతికించాడు ఆయన. కాబట్టి ఆయన కృప చేత బ్రతికించబడినటువంటి మనం, క్రైస్తవులను చెప్పుకుంటున్నట్టు మనం, రాజులైన యాజక సమూహమైనటువంటి మనం ప్రతిరోజు నీ వ్యక్తిగత జీవితంలో సిలువను గురించి ధ్యానించడమే కాదు, రెండోది నువ్వు చేయాల్సింది ఏంటంటే వాక్యం చేత నీ అనుదిన జీవితాన్ని, ప్రవర్తనని 100% కడుక్కోవాల్సిందే. దేవునికి స్తోత్రం. మలకి 3లో అంటాడు, వాక్యం అంటే ఏమైందట? చాకలి వాణి సబ్బు. దేవునికి స్తోత్రం. మీరు కీర్తన 51 అధ్యాయం ఒకసారి 2వ వచనం చూద్దాం. నా దోషము పోవునట్లు, నేను చదువుతున్నా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఈ మాట చెప్తున్నది ఎవరో తెలుసా? దావీదు. ఎందుకొరకు చెప్పాడో తెలుసా? వసంత కాలంలో యుద్ధం చేయాలి, యుద్ధానికి వెళ్ళాలి రాజు. కానీ ఆయన ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో ఉండి మేడ గది మీద తిరుగుతా ఉన్నాడు. తన చూపులు ఓ అమ్మాయిని చూశాయి. ఆమె ఎవరని తెలుసుకున్నాడు, పాపం చేయడానికి పిలిపించుకున్నాడు. సరే, దావీదుకు దేవుడు తెలుసా తెలియదా? తెలియక తప్పు చేస్తున్నాడా? తెలిసే తప్పు చేస్తున్నాడు. అవునా? కొన్నిసార్లు సాతానుడు మనల్ని మనకు తెలియకుండానే పాపములోకి నెట్టుతా ఉంటాడు. కానీ దేవుడు, కరుణ కలిగిన దేవుడు, మన ప్రతి పాప స్థితిని జ్ఞాపకం చేయడం కొరకని తన ఆత్మను మనతో ఉంచాడే. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే చెప్తాడు, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినప్పుడు మనం చేయాల్సిన పని అదే. దేవుడు చూశాడు, అంతా అయిపోయింది, పాపం చేశాడు, తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసింది, పాపం బయటికి రావద్దనుకున్నాడు. ఆమె భర్తను పిలిపించి కనీసం ఈ రాత్రన్న పోయి తన భార్యతో కూడుంటాడు అనుకొని రాజు ఆలోచన చేశాడు. కానీ నమ్మకమైన దాసుడు అన్నాడు, అయ్యా నేను నా ప్రజలంతా యుద్ధంలో ఉంటే నేను వెళ్ళి నా భార్య పక్కలో పడుకుంటానా? నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నన్ను ఎందుకొరకు పిలిపించావు, నా పని ఏదో నాకు చెప్పన్నాడు. రాజు గ్రహించాడు, వీడు వెళ్ళేటట్టు లేడని చెప్పేసి మరి దీన్ని ఎలా ముగించాలి? సైన్యాధిపతికి లెటర్ పెట్టాడు.
వీన్ని యుద్ధం జరిగే ఫస్ట్ ప్లేస్లో పెట్టే ఎవడో పట్టేస్తాడు, చచ్చిపోతాడు. ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. రాజా, నువ్వు అనుకున్న పని అయిపోయింది. కానీ దేవుడికి దాచిపెడతావా? దాచిపెట్టలేవు. దేవుడు వెంటనే సేవకుని పంపించాడు. పంపించి ఆయనకు వివరించి చెప్పాడు, అయ్యా, ఒక వ్యక్తికి చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి, కానీ ఒక వ్యక్తికి మాత్రం ఒకటే గొర్రె పిల్ల ఉంది. తను ఎంతో చక్కగా లాలిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాడే, ఎందుకు ఈ గొర్రె పిల్లను వంట చేసుకుని తిన్నాడంటే రాజన్నాడు, దావీదు, వాడు నిశ్చయంగా చావవలసిందే అని ఆ ప్రవక్తతో అంటే, వాడెవడో కాదు, నువ్వే. డైరెక్ట్ చెప్పేశాడు, పాపం చేసింది నువ్వే. నీకు భార్యలు లేరా? నువ్వు అడిగితే ఇంకొక భార్యని ఇవ్వలేనా నేను? నువ్వు చేసిన పని ఏంటి? ఎప్పుడైతే సేవకుడు హెచ్చరించాడో, ఆయనను పట్టుకొని చెరసాలలో వేయొచ్చు, అధికారం ఉంది. కానీ దేవునికి భయపడి అడుగుతున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. నువ్వు అడగకపోతే, నీ పాప స్థితిని దాచిపెట్టుకుంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోకి రాలేవు, వర్ధిల్లలేవు. నామకార్థంగా చర్చికి వచ్చి వెళ్ళిపోతాం తప్ప మన ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉండదు. అదే 7వ వచనం చూడండి, అదే 51 వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవుడికి స్తోత్రం. దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఎంత ప్రాధేయపడ్డాడో దేవుని దగ్గర. ఆ అధ్యాయంతో చదవండి. ప్రభా, మళ్ళీ నాకు రక్షణ ఆనందాన్ని మరలో పుట్టించుడు ఆయన. నీ ఆత్మను నాకు దూరం చెయ్యకు. నాలో స్థిరమైన మనస్సు నాలో దయచేయి ప్రభా. నేను తొట్టిల్లకూడదు, ఇంకా నేను తొట్టిల్లకుండా నా పాపాన్ని కడిగివేయమని ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేయగలిగాడో, మీరు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 రాజులు 15:4. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు ఆ యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా అడిగితే దావీదు ప్రాధేయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నీ హృదయపూర్వకంగా నాకు ఆ పాపం వద్దని దేవుణ్ణి అడిగితే 100% నిన్ను విడిపిస్తాడు. కానీ మన మనస్సే దాని మీద ఉండి పెదాలతో ప్రార్థన చేస్తే నీ అంతరంగం చూసే దేవుడు నీ జీవితాన్ని మార్చలే, కార్యం చేయలేడు. అందుకే మన జీవితంలో ప్రార్థన కావాలి. మీరన్నిటికీ సమయం ఇస్తున్నారు, కానీ నీ జీవితాన్ని కడుక్కోవడం కొరకు. మనం ప్రపంచానికి ఎలా ఉండాలో తెలుసా? ఎఫెసీ 5:1 అంటాడు, పరిమళ వాసనగా ఉండాలి మన జీవితం. ఎదుటోడికి మన జీవితం కంపు కొట్టకూడదు. ఎదుటి వాళ్ళకి మన జీవితం దుర్గంధం రాకూడదు. అలా రాకుండా ప్రతిరోజు వాక్యం చేత మన జీవితాన్ని కడుక్కోవాలి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నన్ను కడుగు నాయనా, హిమము కంటే తెల్లగా కావాలి. ఎక్కడ నా జీవితంలో పాప దోషం కనిపించకూడదు. ఎందుకో తెలుసా? అసలు మచ్చలేని, దాగులేని, పాపమే లేని ప్రభు మన జీవితాన్ని కడిగాడు. ఆయన పవిత్రుడుగా ప్రపంచం ముందు నిరూపించబడ్డాడు. కోర్టులు మారినా ఆయన లోపల ఒక మచ్చ, కలంకం కనుక్కోలేకపోయారు. పిలాతు లాస్ట్ కట్టే సాక్ష్యం చెప్పాడు, ఈయనలో ఏ దోషము నాకు కాన రావట్లేదు. సమస్త దోషాన్ని పరిహరించాలంటే దోషము లేని ప్రభువు చావవలసి వచ్చింది.
అందుకే నువ్వు సిలువను ధ్యానించాలి. సిలువను ధ్యానించిన తరువాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు వాక్యం చేత నీ అనుదిన ప్రవర్తనను కడుక్కోవాలి. ఆయన వాక్యం మన జీవితాన్ని కడిగి వేస్తుంది. నీ చూపుల్ని కడుగుతుంది, తలంపుల్ని కడుగుతుంది, ఆలోచనలు కడుగుతుంది. నీ ప్రవర్తన అంతటిని కడగటానికి శక్తి కలిగింది యేసయ్య యొక్క రక్తం. మన మనస్సాక్షిని కూడా కడగటానికి శక్తి కలిగిందట యేసయ్య రక్తం. కాబట్టి వాక్యమైన దేవుడే ఆయన మనని కడగటం కొరకు వాక్యంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తన వాక్కును పంపించి మనను బాగు చేయాలని ఆయన ఆశ కలిగిన దేవుడు. ఆయన ఈరోజు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం. ప్రార్థనకు ఎంత సమయాన్ని ఇస్తా ఉన్నాం? మీరే ఆలోచన చేయండి. ఏదో తినేటప్పుడు ఒకసారి ఉదయం మధ్యాహ్నం 3 పూటలు తింటాం. ప్రభా ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, తింటానికి శక్తి బలం దయచేయి, యేసు నామమున ప్రార్థించి పూజిస్తున్నాం తండ్రి, ఆమేన్, అయిపోయింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదలు బలిపీఠం కొరకు, సిలువ కొరకు ప్రార్థన చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్లోకి ప్రభా యాజకుడు గంగాళం దగ్గరికి వెళ్ళి కడుక్కున్నట్టుగా ప్రభా నా అనుదిన ప్రవర్తన నేను కడుక్కోవాలి. నువ్వు ఇష్టపడి అడగాలి. నువ్వేం తప్పు ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, ఏ పాపం ఇష్టపూర్వకంగా చేస్తున్నావో, మానుకోలేకుండా దానికి బలహీనుడవై దాసుడవై చేస్తున్నావో దాని నుంచి విడిపించబడాలి అంటే 100% నువ్వు వ్యక్తిగతంగా మోకరించి కడుక్కోవటానికి ప్రార్థన చేయాలి. ఆదిమ సంఘంలో క్రీస్తులోకి వచ్చిన ప్రజలు ఏం చేశారో తెలుసా? ప్రతి దినం ఇంటింట కూడుకున్నారట. సమాజంగా కూడుకున్నట వాళ్ళు మానలేదు. పాపము నిన్ను నా దగ్గరికి ప్రభా నడిపించట్లేదని ఏ ఒక్కరోజు కూడా నా దేవుని సముఖానికి నేను దూరం కాకూడదు, ఏ ఆదివారం కూడా దేవాన్ని సముఖంలో నేను దూరం కాకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ఏ రోజైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? అపోస్తలుల కార్యం 2:42 మీరు చూడండి. వారు ఎడతెగక సహవాసం కలిగి ఉన్నారట. ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారు, ప్రభు బలలో ఎడతెగకుండా పాల్గొంటున్నారు. మన లైఫ్ ఏ రీతిగా ఉంది? దేవుణ్ణి అడగగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆ నీళ్ళ దగ్గర, ఆ వాక్యం దగ్గర మనం కడుక్కోవాల్సింది ఏంటో తెలుసా? ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ప్రభువేమో క్షమించమని ప్రార్థన చేశాడు మన కొరకు. ఎటువంటి వాళ్ళ కొరకు చేశాడో తెలుసా? మొట్టమొదటి మాట, క్రీస్తును చంపేస్తా ఉంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీళ్ళని క్షమించమని. మనం ఏం చేస్తున్నాం? ఒకరినొకరు క్షమించగలుగుతున్నామా? మీరు ఆలోచన చేయండి. ఒకే సంఘానికి వస్తాం, ఒకే సేవకుడు, ఒకే దేవుడు, ఒకే రక్షణ, ఒకే బాప్తిసం, అన్నీ ఒకటే. కానీ ఒక్కటిగా కుటుంబంగా ఉండటానికి మన మధ్యలో క్షమించలేని గుణం ఉన్నప్పుడు మనం ప్రేమించలేము. అందుకే అంటున్నాడు అక్కడ, మీరు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయం గలవారై. దయ దేవుని యొక్క లక్షణం. మన యేసయ్య కరుణా సంపన్నుడు. ఆయన కరుణ లేకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. మన హృదయం కఠినంగా ఉండకూడదు. ఎటువంటి వారినైనా సరే ఖచ్చితంగా మనం క్షమించాలి. కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. నువ్వు క్రీస్తులోకి వెళ్ళావు కదా, తండ్రి అయిన దేవుడు ఏం చూశాడో తెలుసా? నువ్వు చేసిన ప్రతి తప్పుకు నిన్ను కొట్టాల్సింది క్రీస్తును కొట్టేశాడు. చావవలసింది నువ్వైతే నీ స్థానంలో క్రీస్తు చనిపోయాడే. దేవుడు క్రీస్తును బట్టి నిన్ను క్షమించాడు కానీ
మన వ్యక్తిగత జీవితాన్ని చూస్తే మనం క్షమించడానికి అనుకూలం కాదు. దేవుడు అలాంటి ప్రేమను మన ఎడలు చూపించినప్పుడు నీ సహోదరుడు నీ సహోదరి నీ ఎడలు ఏదైనా తప్పిదం చేస్తే నువ్వు క్షమించిన కొరకు దేవుడి సముఖంలో మోకరించి దేవుణ్ణి అడగగలుగుతున్నావా? ఆలోచన చేయండి. మనం మోకరించి ప్రార్థన చేయాలి. మనలో ఎప్పుడైతే అహం ఉంటుందో, గర్వం ఉంటుందో మనం క్షమించలేం, ప్రేమించలేం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనానికి వెళ్ళి చూస్తే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నీ స్పిరిచువల్ లైఫ్ క్లోజ్. నీకెన్నైనా ఉండొచ్చు, నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తుండొచ్చు, నువ్వెంతైనా వాక్యం చదువుతుంటుండొచ్చు, ఎంత రెగ్యులర్గా సముఖానికి వచ్చినా నిజంగా దేవుడితో నీకు అనుబంధం ఉంటే నువ్వు వెంటనే గ్రహిస్తావు. ఏం గ్రహిస్తావు తెలుసా? ఓ, నా స్పిరిచువల్ లైఫ్ నాశనం అయిపోతుంది, దేవుడికి నాకు ఎడబాటు వస్తుంది. కారణం ఏంటో తెలుసా? గర్వం. గర్వం. భూలోకంలో పరలోకంలో లూసిఫర్కు దేవుడు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళ అహం వచ్చిందో వాడు పడదోయబడ్డాడు. మనం కూడా పడదోయబడతాం. అందుకే గర్వం దయచేసి ఉండకూడదు. పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు. ఎందుకు అహం? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం మనది. నీటి బుడగ లాంటి జీవితం. క్షణం తర్వాత బ్రతికుంటామో చచ్చిపోతామో తెలియని జీవితం ఇది. కానీ అశాశ్వతమైన జీవితాన్ని దేవుడు శాశ్వతమైన జీవం అనుభవించటకు భాగ్యం ఇచ్చాడు మనకి. ఆ శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టడం కొరకని సాతానుగాడు గర్వాన్ని అహంకారాన్ని మనలో రేపినప్పుడు దేవుని సముఖంలో మోకరించి, ప్రభా నాలో ఉన్న ఆహాన్ని తీసివేయి, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయి ప్రభా. పరిసయ్యుడు సుంకరిని గురించి ప్రభు స్వయంగా చెప్పాడు. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు అంటున్నాడు, ప్రభా నా రావడంతట్లో నీకు ఇచ్చాను. సంవత్సరానికి ఒక్కరోజు ఉపవాసం ఉండేది, ఎక్కువసార్లు ఉపవాసం ఉంటున్నాను. ఇంకా నా అంత మంచోడు ఇంకా లేడేమో. ఆడు చూడు, సుంకరి అన్యాయం చేస్తున్నాడు, ఆమెలాగా నన్ను ఉంచనందుకు నీకు వందనాలని దేవునికి స్తుతిస్తా ఉన్నాడు. కానీ సుంకరి ఏం చేశాడో తెలుసా? ప్రభా ఆకాశం నీ సింహాసనం కదా, కనీసం అటువైపు చూడటానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా. నేను ఇప్పుడు ఏం తప్పు చేసి వచ్చానో, ఏం పాపం చేసి వచ్చానో అది నాకు తెలుసు. ప్రభా నన్ను క్షమించు. ఎప్పుడైతే ప్రాధేయపడి సుంకరి ప్రార్థన చేశాడో యేసు ప్రభు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. వాక్యం తెలుసు, కానీ మోకరించే మనసు లేకపోతే, దేవుణ్ణి అడిగే మనసే లేకపోతే, మనలున్న గర్వం, మనలున్న అహంకార మనస్సు మనని నాశనం చేస్తుంది. దేవుని సముఖానికి వెళ్ళకుండా మన స్పిరిచువల్ లైఫ్ ను క్లోజ్ చేస్తుంది. ప్రాణం మట్టుకు నీలో ఉంటదేమో, కానీ నువ్వు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. ప్రభా నాలో నా అహంకారం తీసివేయమని, అలాంటి మనసు నాకు వద్దని దేవుణ్ణి అడగగలుగుతున్నామా? అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే, నేను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుని. నా యేసయ్యనే దీన మనస్సు గలవాడైతే, నా యేసయ్యనే సాత్వికుడైతే, నా యేసుని బట్టి నేను ఈరోజు క్రైస్తవునని పిలువబడుతున్నానే, నాకు కూడా దీన మనస్సు కావాలి ప్రభు అని ఏ రోజైనా మోకరించి ప్రభుని అడగగలుగుతున్నామా? చెప్పండి. ఎవరి గుండె మీద వారు చేతేసుకొని దేవుణ్ణి
మన ముందు ఆయన ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. మన అనుదిన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? నీ పని చేసుకోవటానికి నీ జీవితం గడిచిపోతుందా? నీ చేతులారా నీ స్పిరిచువల్ లైఫ్ని నువ్వు దిగజార్చుకుంటున్నావని అర్థం. అందుకే మోకరించి దేవుణ్ణి అడగాలి. ఇంకా మనం ఏం చేయాలో తెలుసా? చాలా మందికి దేవుడు అంటే అపేక్ష ఉంటుంది, డబ్బు అంటే కూడా అపేక్ష ఉంటుంది. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. నేను కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకే వ్యక్తి ఒకేసారి 2 కంపెనీలో లేబర్ పని చేయలేడు, 2 కంపెనీలో డ్రైవర్ పని చేయలేడు, ఒక్క కంపెనీలోనే పని చేయగలుగుతాడు. అందుకే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ అంటాడు, విగ్రహారాధనతో కూడిన ధనాపేక్షను చంపేయాలి. విగ్రహారాధనతో కూడిన ధనాపేక్ష. డబ్బున్నా ఖర్చు పెట్టలేం. దేవుని సముఖానికి రెగ్యులర్గా రాలేం. మన ప్రవర్తన సరి చేసుకోవటానికి దేవుని దగ్గర బ్రతిమాలుకోలేం. చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క కంసం కొత్తగా వచ్చినప్పుడు ఎంత రెగ్యులర్గా వస్తుంటామో, ఆ తర్వాత మెల్లమెల్లగా సన్నగిలిపోతుంటాం. మెల్లమెల్లగా ముందు సీటు వెనక్కి వెళ్ళిపోద్ది. ఇంకా కాసేపు అయితే ఏమంటారు తెలుసా? సార్ రెస్ట్ దొరకట్లేదు. కొన్నిసార్లు పిల్లల్ని అడ్డం చెప్తా ఉంటారు. సరే, దేవుడి సన్నిధికి దూరం చేయడం కొరకు దేవుడు పిల్లల్ని ఇస్తాడా? సిగ్గేస్తుంది నాకైతే. పిల్లల పేరు చెప్తాం, ఏదో రీజన్ చెప్తాం. కుటుంబ సమేతంగా దేవుని సముఖంలో అడుగు పెట్టాలి. దేవునికి నమ్మకంగా జీవించాలి. నువ్వే రీతి ప్రవర్తన కలిగి జీవిస్తావో దాని ప్రతిఫలాన్ని మనం రేపు అనుభవిస్తాం. అందుకే డబ్బును ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు డబ్బుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించేవాడికి డబ్బు కూడా ఇస్తాడు, డబ్బును ప్రేమించేవాడికి దేవుడు దూరం అయిపోతాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు అనేసయ్యాయి. నువ్వు ఏసైని కోరుకుంటే అన్ని ఇస్తాడు. లోకముని కోరుకుంటే సృష్టికర్తనే దూరం అయిపోతాడు. కాబట్టి 2వ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, సిలువను గురించి ప్రార్థన చేసిన తర్వాత, నీ పాప స్థితిని గురించి ప్రార్థన చేసిన తర్వాత 2వ స్టెప్ ఏం చేయాలంటే, మన పర్సనల్ లైఫ్ను కడుక్కోవాలి. సిలువను గురించి ధ్యానించేవాడు, వాక్యాన్ని చదువుతూ కడుక్కునేవాడు ఏ స్థితిలోకి వెళ్తాడో తెలుసా? లోకంలో పాపం మనుషులకి ఏమిచ్చింది? శ్రమనిచ్చింది, దుఃఖం ఇచ్చింది. అవునా? ఆ శ్రమ నుంచి, లోకము నుంచి, పాపము నుంచి మనల్ని విడిపించడం కొరకు యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? యోహాను 14:6లో, నేను మార్గాన్ని. ఈ పాపం నుంచి, లోకము నుంచి, దుఃఖము నుంచి, శ్రమ నుంచి మీరు తప్పించబడాలి అంటే క్రీస్తే మార్గం. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘానికి వచ్చి సిలువను గురించి తెలుసుకొని ధ్యానించగలుగుతాడో, వాక్యం చదువుతూ ధ్యానించగలుగుతాడో, ఆ వ్యక్తి 100% నీటి బాప్తిసపు అనుభవంలోకి వస్తాడు. లేకపోతే చచ్చిన నీటి బాప్తిసపు అనుభవంలోకి రాలేడు. ఎప్పుడైతే నీటి బాప్తిసపు అనుభవంలోకి వస్తాడో అప్పుడు సంఘం ఉంటుంది, ఆ వ్యక్తికి సహవాసం ఉంటుంది, సంఘస్థులు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే సంఘముతో అనుబంధం ఉంటుందో, సంఘము ఎత్తబడేదాకా ఈ భూమి మీద పనిచేసే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి పనిచేస్తాడు. ఒక క్రైస్తవుడిగా ఖచ్చితంగా సంఘానికి నువ్వు వస్తున్నావా? సిలువను గురించి తెలుసుకొని ప్రార్థన చేయి. ఆయన అక్కడ ఏం కార్యం చేశాడో ఒక్కొక్క స్టెప్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి. ఆ తర్వాత వాక్యం దగ్గర కడుక్కోవటానికి అహరోను తన కుమారులు ఏ రీతిగా పరిశుద్ధ స్థలమును అడుగు పెట్టాలనుకుంటున్నారో, ఏ రీతి కడుక్కున్నారో, వాళ్ళు చావక ఉండినట్లు వారు ఏ రీతి కడుక్కున్నారో, వాక్యాన్ని చదివిన వాక్యాన్ని మన జీవితానికి అప్పగించుకొని నీ జీవితంలో ఉన్న చెడు ప్రవర్తనను కడుక్కోకపోతే బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే, కానీ నువ్వు లోకంలో ఉంటావు, పాపంలో ఉంటావు. చివరికి పాపం ఇచ్చే ఆ భయంకర శిక్షను అనుభవిస్తావు. ఒకరిద్దం ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా అనుదిన జీవితంలో ప్రత్యక్ష గుడారపు ప్రార్థన నాకు కావాలి. దాంట్లో మొట్టమొదటిది బలిపీఠం గురించి, సిలువను గురించి మేము ధ్యానించాం. ఈరోజు ప్రభువా, గంగాళం దగ్గర ఆహరోను తన కుమారులు కడుక్కొని లోపలికి ఏ రీతిగా వెళ్ళారో అదే రీతిగా ప్రభువా, నీ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. దేవా, నీ వాక్యము చాకలివని సబ్బు వంటిదని, నీ వాక్యము నీరని నువ్వు సెలవిస్తా ఉన్నావు గనుక నా ప్రవర్తన అంతా కడగబడాలి. ప్రభా, నామకార్థ క్రైస్తవుని వలె ఉండకుండా యథార్థమైన నమ్మకమైన క్రైస్తవుని వలె నా మాటలు, నా క్రియలు, నా తలంపులు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. రెండవదిగా, దేవా, నీ వాక్యం ద్వారా, నీ ఆత్మ ద్వారా నన్ను నీతిమంతునిగా చేయి, యథార్థవంతునిగా చేయి. పరిశుద్ధ దినాన్ని నేను, నా కుటుంబము సత్యముగా విశ్వాసముతో ఉండి నిన్ను ఘనంగా ఆరాధించడానికి ప్రభా నాకు సహాయం చేయి. ప్రభా, నా అపరాధములన్నిటినీ కూడా అయా క్షమించి ప్రేమించినట్లుగా, నా ఎడల ఎవరైనా తప్పు చేసి ఉంటే ప్రతి ఒక్కరిని దేవా, నువ్వు ఏ రీతిగా నన్ను ప్రేమించి క్షమించావో అదే రీతి ప్రేమ చూపి క్షమించేటటువంటి మంచి మనసు నాకు కావాలి. నాలో గర్వం, అహంకారం వద్దు ప్రభా. నువ్వు సాత్వికుడవు, దీన మనసు గలవాడవు. దీన మనసు, సాత్వికాన్ని నాకు దయచేయి ప్రభా అని అడగాలి. ప్రతి విధమైన విగ్రహారాధన నుంచి నాకు విడుదల కావాలి. అన్నిటికీ మించి ధనాపేక్ష నుంచి నాకు విడుదల కావాలి ప్రభా. ధనాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము, ధనాన్ని ప్రేమిస్తే దేవుని సముఖానికి రాలేము, రూపాయి ఖర్చు పెట్టలేము, రూపాయి దేవునికి ఇవ్వలేము. కాబట్టి ప్రభా, ఈ ధనాపేక్ష నుంచి నాకు విడుదలనిచ్చి నిన్ను ప్రేమించడానికి, ప్రతి విధమైన విగ్రహారాధన నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా, నాకు విడుదల దయచేయి. ప్రతి దినం అనునిత్యం నీ సన్నిధానంలో మోకరించి యాజకుడు గంగాళం దగ్గర కడుక్కున్నట్టుగా ప్రభా, నేను, మీరు నాకు ఇచ్చిన ఈ బిడ్డలందరూ కూడా ప్రతి దినం మోకరించి ప్రార్థించడం, కడుక్కోవటానికి కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.